తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం చిలికి గాలివానగా మారుతోంది. మంత్రివర్గంలో తమకు బెర్త్ దక్కుతుందో లేదో అన్న అనుమానాలతో ఆశావహులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. కాంగ్రెస్లో పదవులంటే హైకమాండ్దే ఫైనల్ డెసిషన్. అయినా తోటి నేతలపై ఆరోపణలు గుప్పిస్తూ కొందరు రచ్చకెక్కుతున్నారు. జాప్యం జరుగుతున్న కొద్దీ మంత్రి పదవుల విషయంలో నేతల వాయిస్ మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఇక అప్పటి నుంచి విస్తరణ అదిగో ఇదిగో అన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. ఆశావహులంతా హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సామాజిక వర్గాల వారీగా నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. అయితే విస్తరణ జాప్యం అవుతుండటంతో ఆశావహుల్లో అసంతృప్తి బయటపడుతోంది. తమకు పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తుండడం నాయకత్వానికి తలనొప్పిగా మారుతుందట. అలాంటి వారి లిస్టులో తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేరారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అడ్డుపడుతున్నారని అక్కసు వెళ్లగక్కారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా తనకు మంత్రి పదవి వస్తుందో రాదో అని అనుమానపడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేత అన్యాయం చేస్తున్నారని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల సభలో చేసిన ఆ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో కలకలం రేపాయి. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులిస్తారా? కష్టకాలంలో 10 ఏళ్లు పార్టీని కాపాడిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. తన గొంతు కోయడమంటే ఆదివాసీల గొంతు కోయడమేనని ప్రేమ్ సాగర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. తన అభిమానులు, కార్యకర్తలు పార్టీ మారి వచ్చిన వారికి మంత్రి పదవి వస్తుందనే వార్తలతో డిప్రెషన్లో ఉన్నారని, కష్టకాలంలో పార్టీతో ఉన్న తన పరిస్థితి ఏంటని తనను ప్రశ్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ రాష్ట్ర కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టినట్లయిందట. పార్టీ కోసం పనిచేసిన ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల ప్రచార సమయంలో ఇంద్రవెల్లి సభ మొదలు మంచిర్యాలలో ఖర్గే సభలు విజయవంతం చేశారన్న గుడ్విల్ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వకుంటే కార్యకర్తల్లో ఎలాంటి మెసేజ్ పోతుందోనని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడిందట. ప్రేమ్ సాగర్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారన్న దానిపై జిల్లా నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయ్యిందనే ఊహాగానాల నేపథ్యంలో ప్రేమ్ సాగర్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివేక్ టార్గెట్గానే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు చేశారనే టాక్ జిల్లాలో నడుస్తోందట. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన నేతలు మంత్రి పదవులు కోరుతున్నారని పరోక్షంగా వివేక్ను ఉద్దేశించి విమర్శలు చేశారంటున్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ బర్తుల విషయంలో అధిష్టానం చర్చలు జరుపుతోంది. సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని తమ సామాజిక వర్గాలకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ జనాభాకు అనుగుణంగా పదవులు దక్కలేదని, ఈసారైనా మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. ఈ ఈక్వేషన్లను దృష్టిలో ఉంచుకుని వివేక్కు ఈసారి కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలో వివేక్ టార్గెట్గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కామెంట్స్ చేశారని అంటున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై గడ్డం వివేక్ స్పందించారు. ఏ పార్టీలు మారామని కాదు, ప్రజలకు ఏం చేశామనేది చూడాలని ప్రేమ్ సాగర్కు కౌంటరిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కాకా వెంకటస్వామి కుటుంబం ఎంతో చేసిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మా కుటుంబం కీలక పాత్ర పోషించిందని గట్టిగా చెబుతున్నారు గడ్డం బ్రదర్స్. తాను మంత్రి పదవి కోసం ఎప్పుడూ అడగలేదని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని ఎమ్మెల్యే వివేక్ వెల్లడిస్తున్నారు. ఎవరిపై విమర్శలు చేయకుండా తమ కుటుంబం చేసిన సేవలను చెబుతూ తాను రేస్లోనే ఉన్నానన్న విషయాన్ని వివేక్ చెప్పకనే చెప్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ విస్తరణలో జరుగుతున్న జాప్యం నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే బాహాటంగా ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే విమర్శించే స్థాయికి రావడంతో నేతల మధ్య గ్యాప్ ఎటు నుంచి ఎటు దారితీస్తుందోనని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.